సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. కోహిర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ప్రమాదం సంభవించింది. మెథడిస్ట్ చర్చి స్లాబ్ వేస్తూ ఉండగా కుప్పకూలింది. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. దిలీప్, చెప్పండి, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎటువంటి అప్డేట్స్ ఉంది మీ దగ్గర? చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోహీర్ లో నిర్మాణంలో ఉన్నటువంటి చర్చ్ అంటే స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి. ఏదైతే స్లాబ్ నిర్మాణానికి సంబంధించి సపోర్ట్ గా పెట్టేటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్లిప్ అయినటువంటి పరిస్థితి. సో స్లిప్ అయి ఒక్కసారిగా స్లాబ్ అంతా కూడా కుప్పకూలింది. సో మొత్తం కూడా 15 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తా ఉన్నారు స్లాబ్ నిర్మాణంలో. సో అందులో 8 మందికి గాయాలైనాయి. సో అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. మొదటగా జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా మెరుగైన చికిత్స కోసం వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో ఒక ఘోర ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శిథిలాల కింద 15 మంది వర్క్ చేస్తా ఉన్నారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారంతా కూడా చిన్న చిన్న గాయాలు తో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ సండే ఆదివారం పూట అయితే చర్చ్ కొంత భాగం ముందుగానే నిర్మించారు. సో మరికొంత భాగం ఇవాళ స్లాబ్ వేస్తున్నారు. చర్చ్ లో కూడా ఇవాళ ఆదివారం పూట కావడంతో చాలా మంది కూడా చర్చ్ లో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా వచ్చారు. సో మొదటగా ఇవాళ ఆదివారం పూట కాబట్టి అసలు స్లాబ్ వేయొద్దని కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ మేస్త్రి మాత్రం అవన్నీ ఏమీ కూడా పట్టించుకోకుండా పూర్తి త్వరితగతంగా స్లాబ్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో వర్క్ ను ప్రారంభించారు. సో ఉదయమే వర్క్ ప్రారంభమైంది. మొత్తం స్లాబ్ కూడా పూర్తి అయిపోయింది. కానీ ఏవైతే సపోర్టింగ్ గా ఉన్నటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక్కసారిగా స్లిప్ అవడంతో మొత్తం పూర్తి స్థాయిలో స్లాబ్ అంతా కూడా కింద పడిపోయిన పరిస్థితి. సో అక్కడే ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ఘటన స్థలంలో సహాయక చర్యలను వాళ్ళందరూ కూడా ముమ్మరం చేయడంతో ఒక పెను ప్రమాదం అయితే తప్పింది. సో ప్రాణాపాయ స్థితి నుంచి కూడా చాలా మంది బయటపడ్డారని చెప్పొచ్చు. కేవలం 4 పరిస్థితి విషమంగా ఉంది. సో వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి కార్మికులుగా గుర్తిస్తా ఉన్నారు. హరిత, థ్యాంక్ యూ దిలీప్. ఏమన్నా